యెహోషువని దేవుడు మరుగు చేశాడు. అనుకున్నాడు ఇక నా జీవితం ఇంతేనేమో అనుకున్నాడు. దేవాది దేవుడు అన్నాడు, నేను నిన్ను మరుగు చేశానే తప్ప నేను నిన్ను మరవలా. మోషే తర్వాత ఒక గొప్ప నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఏలియాని కెరీతు వాగులో దాచిపెట్టాడు, మరుగు చేశాడు. ఏంటి దేవా, ఎప్పుడు ఈ గృహలోనేనా, ఎప్పుడు ఎక్కడైనా? దేవాది దేవుడు అన్నాడు, నేను నిన్ను మర్చిపోలా. నువ్వు ఉన్నావని నాకు తెలుసు, అక్కడ నువ్వు నా కొరకు నిలబడ్డావని నాకు తెలుసు. నేను నిన్ను మరుగు చేశానే తప్ప నేను నిన్ను మర్చిపోలా. ఈ రోజున నీ ఆశీర్వాదాన్ని మరుగు చేశాడే తప్ప నిన్ను ఆయన మర్చిపోలా. ఆ భర్తని మరుగు చేశాడు, నిన్ను మర్చిపోలా. ఆ భార్యని మరుగు చేశాడు, నిన్ను మర్చిపోలా. ఆ ఐశ్వర్యాన్ని మరుగు చేశాడు, నిన్ను మర్చిపోలా. ఎందుకు ఆయన మరుగు చేశాడు? ఎందుకు ఆయన దాచిపెట్టాడు? ఎందుకు తెలుసా? కొన్ని ప్రమాదాలు ఉన్నాయి గనక. మరుగు చేయకపోతే కోడి తన పిల్లలను తన 2 రెక్కలతో దాచిపెడుతుంది, హైడ్ చేస్తుంది. ఎందుకు తెలుసా? పైన పక్షిరాజు ఈగలు తిరుగుతుంది, గెద్ద తిరుగుతుంది. ఈ పిల్లలు అనుకుంటాయి ఇంకా దాచిపెడుతుందేంటి మా తల్లి, బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళనివ్వదేంటి. కోడి పిల్లలు అనుకుంటాయంట తల్లి మర్చిపోయిందేమో, దాని కింద మేము ఉన్నామని, రెక్కల కింద ఉన్నామని తల్లి మర్చిపోయిందేమో. కానీ తల్లి అంటది, నేను మర్చిపోలేదమ్మా, నా రెక్కల కింద ఉన్నారని నాకు తెలుసు, మీ స్పర్శ నాకు తెలుసు, మీరు కదులుతున్నారే నాకు తెలుసు, మీరు కేకలు పెడుతున్నారే నాకు తెలుసు. కానీ శత్రువు ఉన్నాడమ్మా, నేను మిమ్మల్ని మరుగు చేయకపోతే శత్రువు తీసుకెళ్ళిపోతాడమ్మా. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో చెల్లి నిన్నెందుకు మరుగు చేస్తున్నాడు? తగిన వ్యక్తి వచ్చే వరకు, తమ్ముడు నిన్నెందుకు మరుగు చేస్తున్నాడు? తగిన వ్యక్తి వచ్చే వరకు ఆయన నిన్ను మరుగు చేస్తున్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ మర్చిపోలా.